హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి రంజాన్ డే 7 అనమాట. 10 minutes to 4 అయితే అయిపోయింది. నేను కొంచెం త్వరగా లేవాలి అనుకుని అలారం పెట్టుకొని 3:45కే లేచాను. తర్వాత మన డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ లైట్తోనే స్టార్ట్ అవుతుంది కదా మన డే. తర్వాత రైస్ అయితే పెట్టబోతున్నాను. సో ఇద్దరికైతే ప్రిపేర్ చేయాలి, మా ఆయనకి నాకు ఇద్దరికి. నైటే ప్రిపేర్ చేసుకోవచ్చుగా అని డౌట్ రావచ్చు. నైట్ ప్రిపేర్ చేసుకోండి, నాకు ముద్ద దిగదు. కొంచెం వేడివేడిగా ఉంటే పొద్దున్నే తినేది కదా, అసలు దిగదు, అన్నమే దిగదు, కష్టము. కానీ తప్పదు, తినాల్సిందే, లేకపోతే మధ్యాహ్నం ఆకలేస్తుంది. ఇలా ఇద్దరికైతే రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. తర్వాత రైస్ పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి టొమాటోలు అయితే తీస్తున్నాను అనమాట. పప్పు చేద్దాం అనుకున్నా ఫస్ట్ యాక్చువల్గా. తర్వాత మళ్ళీ కొంచెం మైండ్ సెట్ చేసుకున్నాను అనమాట, ఇవాళ వద్దులే, ఇప్పుడు మనం కర్రీ అయితే చేసుకోవాలి కదా. టమాటాలు తీసుకున్నాను, ఉల్లిపాయని మొత్తాన్ని వాటర్ అయితే పెట్టేశాను అనమాట. తర్వాత కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను, ట్యాబ్లెట్ వేసుకొని బ్రష్ చేసుకోవాలి. సో పొద్దున్నే ఫ్రిడ్జ్లో రాత్రి పెట్టాల్సింది నేను మర్చిపోయాను. తర్వాత ట్యాబ్లెట్ మర్చిపోయేదాన్ని, అలానో వేసుకున్నాను. ఇవాళ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ అయితే తాగుదాం అనుకున్నా. నైటే సబ్జా వాటర్ అయితే కొంచెం నానబెట్టేసుకున్నాను. అవైతే ఇప్పుడు తాగాలి, ఎందుకంటే బాడీ బాగా డిహైడ్రేట్ అయిపోతుంది ఉండంగా. డే 8కి వచ్చి డే 7 డే 6కి వచ్చేసరికి డిహైడ్రేషన్ అనేది బాడీలో కనిపిస్తుంది నాకు. అందుకోసమనే హైడ్రేటెడ్గా ఉండడం కోసం ఇట్లాగా సబ్జా వాటర్ అయితే తాగాను అనమాట. తర్వాత టమాటాలు అయితే కట్ చేశాను. ఇప్పుడు కర్రీ అయితే చేయబోతున్నాను. ఇంతకీ ఇది స్టీల్దా లేకపోతే అల్యూమినియందా లేకపోతే నాన్ స్టిక్దా అని డౌట్ రావచ్చు. ఇది మన అరిగిపోయిన నాన్ స్టిక్ ప్యాన్ స్టీల్ లాగా తయారైందనమాట. స్టీల్ హెల్దీ అంటున్నారు కదా, అందుకే అరగదీసి స్టీల్ అయితే చేసేసాను నాన్ స్టిక్ దాన్ని. సో మన మ్యాజిక్ బాక్స్ అయితే ఓపెన్ చేసేసాము, అందులో నుంచి పోపు దినుసులు అయితే వేసేసాను. తర్వాత పోపు దినుసులు అయితే వేసేసాను. అస్సలు మసాలాలు వేయకుండా టమాటో గుజ్జు అయితే చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో చేస్తారంట టమాటో గుజ్జు, ఆయనకు చాలా ఇష్టము. అందుకోసమే అలా మనకి ఎందుకు రాదా అని చెప్పి జస్ట్ ట్రై చేస్తాను, కుదిరిందో లేదో అని చెప్పేసి. తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసేసాను. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత అసలు మసాలా వేయకుండా ఇప్పుడు డైరెక్ట్గా పోపు దినుసులు వేసి టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, నాకేం స్పెషల్గా వచ్చింది అయితే కాదు. ఇప్పుడైతే మనం కర్రీ రెడీ చేసుకుంటున్నాం కదా, టైం ఇంకా చాలా ఉంది, వాళ్ళు టెన్షన్ పడే పని లేదు. ఒక 10 minutes ముందు లెగిస్తే చాలా టైం ఉన్నట్టు అనిపించింది. లేకపోతే కొంచెం లేట్గా లెగిస్తేనేమో అసలు టైమే ఉండదు ఆ రోజు. ఇవాళ వ్లాగ్ చాలా షార్ట్గా ఉండబోతుంది, ఎందుకంటే నేను క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. కొంచెం ఇల్లు వెతుకులాటలో ఉన్నామన్నమాట. సో తర్వాత ఎగ్స్ అయితే పెట్టేస్తున్నాను. టమాటా గుజ్జులోకి ఇట్లా ఎగ్స్ బాయిల్ చేసుకుంటే ఎగ్ టమాటా కర్రీ లాగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి వచ్చేసి ఎగ్ బాయిలర్ మీకు తెలిసిందే కదా, ఎప్పుడో అనమాట. ఇది ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. రైస్ అయితే ఉడికింది, కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. తీసేసి బయట పెట్టేశాను, చల్లారుతున్నాయి. సో టైం అయితే ఉంది, తహజుద్ నమాజ్ అయితే చదువుకోవాలి. తహజుద్ నమాజ్ టైం 4:30 అయితే అయిపోయింది. తహజుద్ నమాజ్ చేసుకుంటున్నాను. తర్వాత నమాజ్ అయిపోయిన తర్వాత ఇట్లా సెహరీ అయితే చేస్తున్నాం అనమాట. 4:45 అయిపోయింది టైం. సరే చేస్తున్నాము. ఇవాళ కూడా యాజ్ యూజువల్ ఫ్యాన్ వేసుకుందాం అనుకుంటే మా వారు నా చేతికి చిన్న బుడ్డి ఫ్యాన్ అయితే ఇచ్చేసారు. అలా చల్లారబెట్టేసుకొని తినేసాను. తర్వాత వేడివేడిగా అన్నంలో తినేసాను అనమాట. వెజల్స్ వాష్ చేసుకోవాలి కదా, ముందే ఇవి సర్దుకోవాలి. నాకేంటో అంట్లు కడగడం కన్నా అంట్లు ఇట్లా సర్దుకోవడం చాలా కష్టం అనిపించింది. తర్వాత కాఫీ అయితే తాగుతున్నాను. అంట్లు సర్దేసి కాఫీ పెట్టుకున్నాను. టైం అయితే అయిపోవస్తుంది. బయట చూడండి, వెదర్ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. ఇట్లాగా కాఫీ అయిపోయిన తర్వాత అట్లా విండో దగ్గర నించొని ఒక క్లిప్ అయితే తీసేసాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కాఫీ తాగడం అయిపోయిన తర్వాత హెయిర్ టైం కూడా అయిపోయింది. ఒక గ్లాస్ వాటర్ అయితే తాగాను. తర్వాత ఎసెన్షియల్స్ వాష్ చేసుకున్నాను, అంట్లు తోమాను, పొయ్యి అంతా క్లీన్ చేసుకున్నాను నీట్గా. తర్వాత కిచెన్ కౌంటర్ అంతా నీట్గా క్లీన్ చేశాను. అంతా అయిపోయింది పని. ఇంకా నిద్రపోదాం అనుకుంటున్నాను కొంచెము. సో ఇంకేంటి మరి సంగతులు, కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి, ఏమన్నా కావాలంటే అడగండి, మాట్లాడుకుందాము. ఈ డబ్బాలన్నీ నేను వాడేది తక్కువ, కడిగేది ఎక్కువ అనమాట. తర్వాత లైట్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇంకా కొంచెంసేపు పడుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎలానో సాటర్డేనే కదా అనుకుంటున్నాను. కానీ మా పాప వాళ్ళు పడుకోవాలి కదా. సో నమాజ్ టైం అయిపోయింది. ఫజర్ నమాజ్ అయిపోయిన తర్వాత ఇట్లా లైట్స్ ఆఫ్ చేసేసి పడుకుందాం అనుకుంటున్నాను. అప్పుడే టైం 6 అయితే అవుతుంది, 4:45 అయితే అవుతుంది టైము. ఇట్లా మధ్యలో స్కిప్ చేసేసాను, వీడియో తీయడం మర్చిపోయాను. తర్వాత నిద్రపోయాను. 10కి లేచాము, 9:30కే లేచాము. బాబుకు ఫుడ్ పెట్టేశాను, పాపకు ఫుడ్ పెట్టేశాను. తర్వాత స్నానాలు చేపించేశాను.
తర్వాత పాప 3 మళ్ళీ పడుకుంది, మధ్యలో లేచిందనమాట, లేచి ఏడుస్తుంది. సో ఇవాళ సగ్గుబియ్యం పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇఫ్తియారీకి. బట్టలు చాలా ఉన్నాయి మడత పెట్టాల్సినవి, మడత పెట్టేశాను. పాలు కూడా వేడి చేస్తున్నాను పాయసంలోకి. ఇలా పాయసం చేసిన తర్వాత బెండకాయ కర్రీని అయితే పొయ్యి మీద వేసేసాను. పాప అయితే ఆడుకుంటుంది. సో ఇఫ్తియార్ టైం అయితే అయిపోయింది. మళ్ళీ నమాజ్ అయితే చదువుకోవాలి, ఈషా నమాజ్ చదువుకున్నాను. పాప కూడా స్నానం చేపించేశాను. 8:30 అయిపోయింది. ఇంకా బీభత్సంగా ఆకలేస్తుంది. సో నా డిన్నర్ వచ్చేసరికి అవిసె గింజల కారం, నెయ్యి, బెండకాయ ఫ్రై అనమాట. ఇలా నా డే అయితే ముగిసింది. కానీ ఇవాళ మర్చిపోయాను, కానీ రేపు దగ్గరుండి షూట్ చేసి మిగతా వ్లాగ్స్ మంచిగా పోస్ట్ చేస్తాను అనమాట. వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.